స్థలం తెలంగాణలోని భువనగిరి. భువనగిరి కోటకు దగ్గరగా ఉన్న మనేపల్లి కొండపై ఈ ఆలయం నిర్మించబడింది. హైదరాబాద్ నుంచి సుమారు 47 కిలోమీటర్ల దూరం. ఆలయం నిర్మాణం ఆయన ప్రత్యేకతలు. మొత్తం 22 ఎకరాల విస్తీర్ణంలో ఈ దేవాలయం నిర్మించబడింది. ఆలయం నిర్మాణ శైలి పల్లవ, విజయనగర, చోళ, చాళుక్య కాళ్లకు కలయికగా అద్భుతంగా ఉంటుంది. ఆలయానికి 4 భారీ రాజగోపురాలు 4 వైపులా. గర్భగుడి పైభాగంలో 5 అంతస్తుల విమాన గోపురం. ప్రధాన గర్భగుడిలో 12 అడుగుల పొడవైన నల్ల గ్రానైట్తో చెక్కిన వెంకటేశ్వర స్వామివారి విగ్రహం. ఇది తెలంగాణలోనే అత్యంత ఎత్తైన స్వామి ప్రతిమల్లో ఒకటి. ఆలయంలోని ముఖ్య ఆకర్షణల్లో 40 అడుగుల ఎత్తైన హనుమంతుడి విగ్రహం, ఒక 15 టన్నుల భారీ గంట, జల నారాయణస్వామి సన్నిధి, నీటితో నిండిన అందమైన గర్భగుడి, లక్ష్మీ నరసింహ మండపం, గరుడ స్తంభం, వినాయక ఆలయం, కార్తికేయ స్వామి సన్నిధి వంటి మరెన్నో స్థలాలు ఆధ్యాత్మిక నేపథ్యం. కథ: ఈ ఆలయ ప్రధాన దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి, బాలాజీ. ఆలయ నిర్మాణానికి వెనుకున్న కథ ప్రకారం, ఆలయానికి భూమిదానం చేసిన మనేపల్లి కుటుంబానికి చెందిన రామారావు గారి భార్య కోమాలో ఉన్నప్పుడు తిరుపతి తిరునీరు ఇచ్చిన తర్వాత ఆమె కోలుకున్నారని చెబుతారు. ఈ అద్భుతానికి కృతజ్ఞతగా వారు ఈ మహా ఆలయాన్ని నిర్మించారని చెబుతారు.